హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇవాళ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతోనే మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. ఏంటంటే ఒక్కొక్కసారి మనము షాప్స్లో అంటే జ్యువెలరీ షాప్స్లో మనం మంత్లీ బేస్ మీద పేమెంట్ చేస్తూ ఉంటాం కదా. సో అలా పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా ఒకసారి మనం కట్టడానికి ఇంకా పాసిబుల్ అవ్వదు, ఇంకా కట్టట్లేదు, స్టాప్ చేసాము అని చెప్పేసి అనిపించినప్పుడు మనకి అరైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, మనం కట్టిన డబ్బులు మనము ఎలా తీసుకోవచ్చు, అసలు ఇస్తారా లేదా, మనము ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి డౌట్స్ చాలా అరైజ్ అవుతాయి. అలాంటప్పుడు ఏంటి ప్రొసీజర్ అనేది నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అలా మంత్లీ బేసిస్ మీద పేమెంట్ చేశాను. బట్ కంటిన్యూ చేయలేక స్టాప్ చేసే పాసిబిలిటీ ఉన్నప్పుడు నేనేం చేశాను అని చెప్పేసి నేను ఈ చిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఖజానాలో అయితే పేమెంట్ చేశానన్నమాట. మంత్లీ బేస్ మీద 8,000 పే చేశాను. సో ఒక 4-5 మంత్స్ తర్వాత నేను కట్టలేను అని చెప్పేసి అనిపించింది. సో స్టాప్ చేసేసాను. ఆ మనీ కూడా నాకు అవసరం అనమాట. సో సడన్గా మనకి ఇంట్లో అవసరాలు వస్తూ ఉంటాయి కదా. అన్నెసరీ అవసరాలు కాకపోయినా కొంచెం ఇంపార్టెంట్ అవసరమే వచ్చింది. సో ఆ మనీ నాకు అవసరమైందనమాట. సో నేనేం చేశాను, ఖజానాకి వెళ్ళిపోయాను. నేనైతే కంటిన్యూ చేయలేనండి, ఆ మనీ నాకు ఇస్తారా అని అడిగానండి ఫస్ట్. సో వాళ్ళు ఏం చెప్పారంటే వితిన్ మినిట్స్లోనే సో మీ బ్యాంక్ పాస్బుక్ ఇవ్వండి అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ ఇవ్వండి. ఎవరి పేరు మీద అయితే మనం పేమెంట్ చేసామో వాళ్ళ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే కావాల్సి వస్తుంది. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని స్టాప్ చేస్తున్నప్పుడు ఫామ్స్ మీద సంతకాలు తీసుకుంటారనమాట. ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళే సైన్ చేయాలన్నమాట, క్లోజింగ్ చేస్తున్నట్టు. అట్ ద సేమ్ టైం మన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. నెక్స్ట్ ఆధార్ కార్డు చూపించాలన్నమాట. ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటారు వాళ్ళు, అంటే జిరాక్స్ తీసుకుంటారు. మనం ఒరిజినల్ ప్రొవైడ్ చేస్తే బ్యాంక్ పాస్బుక్, ఆధార్ ఒరిజినల్స్ మనం ప్రొవైడ్ చేసామనుకోండి, వాళ్ళు జిరాక్స్ తీసుకొని ఒక ఫామ్ ఇస్తారు, ఫిల్ చేసేసి సంతకం పెట్టేసి ఇవ్వాలన్నమాట. వాళ్ళే అంటే సంతకం పెట్టించుకుంటారు, డీటెయిల్స్ అన్నీ వాళ్ళే ఫిల్ చేసుకున్నారు నా యొక్క కేసులో అయితే. సో అలా నేను ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రజెంట్ మేము ఎలాంటి ఓటీపీ నెంబర్స్ ఏం తీసుకోవట్లేదండి, మేమైతే హెడ్ ఆఫీస్కి మెయిల్ పెట్టాము ఇలా క్లోజింగ్ కోసం వచ్చారు అని చెప్పేసి. ఆ మెయిల్కి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే, యాక్సెప్ట్ చేస్తే మేమైతే ఫోన్ చేస్తామండి ఓటీపీ కోసము. అప్పుడు మీరు ఓటీపీ చెప్పాలి, ఓటీపీ చెప్పకపోతే మాత్రం మీకు క్లోజ్ అవ్వదు. సో అది ప్రొసీజరు, కాస్త ఫోన్కి అటెంప్ట్ చేయండి ఓటీపీ పంపించేటప్పుడు అని చెప్పేసి చెప్పారనమాట. సరే అని చెప్పేసి వచ్చాము. అట్ ద సేమ్ టైం వాళ్ళు పెట్టిన టైం లిమిట్, అంటే చెప్పిన టైం లిమిట్ వచ్చేసి ఓటీపీ తీసుకోవటానికి అండ్ మనీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి మినిమం 15 days పడుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంత టైం పట్టదని అనుకున్నాను. ఎందుకంటే నాకు అవసరం అనేది అంత మీదకి వచ్చేసిందనమాట. సో ఇంటికి వచ్చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ డే నాకు వాళ్ళు ఫోన్ చేశారనమాట, ఓటీపీ చెప్పండి అని చెప్పేసి. నేనైతే అంత ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళు ఓటీపీ కోసం ఫోన్ చేశారు, నేను ఓటీపీ చెప్పాను. వాళ్ళు చెప్పారు ఒక 3-5 వర్కింగ్ డేస్లో మీకు అమౌంట్ అకౌంట్లో పడిపోతుందండి అని చెప్పేసి చెప్పారనమాట. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్గా ఉంటుందని. బట్ నాకు నెక్స్ట్ డేనే నాకు అకౌంట్లో అయితే క్రెడిట్ అయిపోయాడండి. అంటే సెకండ్ వర్కింగ్ డేలోనే నాకు మనీ అయితే అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ రిలయన్స్లో కూడా నాకు ఒక స్కీమ్ అయితే ఉందండి. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ దట్ స్కీమ్. నేనైతే రిలయన్స్కి వెళ్ళేసి నేను కట్టలేనండి, ఆల్రెడీ అది ల్యాబ్స్ కూడా అయిపోయింది, అంటే కట్టడం స్టాప్ చేసి కొన్ని మంత్స్ కూడా అయిపోయింది, నాకు మనీ ఏమన్నా రిఫండ్ చేస్తారా అని చెప్పేసి అడిగానండి రిలయన్స్ జ్యువెల్స్ వాళ్ళని. బట్ దే సెడ్ నో అండి, మేము మనీ అనేది మీకు రిఫండ్ చేయమండి. మీరు ఏదన్నా ఐటెం తీసుకోవాలనుకుంటే ఆ ఐటెంకి మేము ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేస్తాం, అంతేగాని మనీ ఇవ్వమని చెప్పారు. సో నాకైతే చాలా కోపం వచ్చింది, ఖజానా వాళ్ళు ఇచ్చారు కదా వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి. బట్ ఎనీ హ్యావ్ ఎవరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. దట్స్ వై ఐ కేమ్ బ్యాక్.